ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్నకు బీఆర్ఎస్ నుంచి పదవి దక్కే అవకాశం. ఎస్, సో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు గురువారం అర్ధరాత్రి కన్ను మూసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన అంతిమ యాత్రకు కూడా అసలు జన సందోహం అని చెప్పుకోవాలి. ఎంతో మంది అభిమానులు కడసారి చూపు కోసం తరలివచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే ఒక చర్చ వినిపిస్తోంది. అదేంటి అనంటే, కేసీఆర్ గారు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ఒక తండ్రిగా బాధ్యతలు తీసుకుంటూ వాళ్ళకి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సో అందుకే అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు 10th క్లాస్ ఒకరు, 3rd క్లాస్ ఒకరు చదువుతున్నారు. సో వాళ్ళ స్కూల్ ఫీజులు కావచ్చు, వాళ్ళ ఉన్నత చదువుల కోసం అయ్యే ఖర్చు కావచ్చు, లేకపోతే ఇప్పుడు హాస్పిటల్లో అయిన ఖర్చులు కావచ్చు, హాస్పిటల్ బిల్లులు కావచ్చు. అలాగే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఒక 1 year బ్యాకే వాళ్ళు ఒక ఇల్లు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ హోమ్ లోన్ కూడా కేసీఆర్ గారే తీరుస్తానని వాళ్ళకి ఒక తండ్రిలా ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చినట్లుగా అయితే తెలుస్తోంది. సో ఇదంతా ఒకెత్తైతే రాబోయే ఎన్నికల్లో అదే నర్సంపేట నియోజకవర్గం నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి భార్య స్వప్న గారికి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తారు అనేదైతే మాట వినిపిస్తుంది. సో ఇది గనక జరిగితే మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని అక్కడ నర్సంపేట జనాలు ఏ విధంగా అయితే ఆదరించారు, ఇప్పుడు స్వప్న గారిని కూడా ఆ విధంగానే ఆదరిస్తారా అనేదైతే వినిపిస్తుంది. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి ఉన్న అనుబంధాన్ని కనుక మనం చూసుకుంటే, ఉద్యమం సమయం నుంచే వారిద్దరు కూడా సన్నిహితంగా ఉండేవారు. ప్రతి అడుగులో కూడా ప్రతి చోట కూడా కేసీఆర్ గారితోనే ఉన్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. వాళ్ళ అనుబంధం నిజంగా చాలా గట్టిదని చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి వాళ్ళ అనుబంధం ఉంది. రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో కూడా ప్రతి చోట కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కేసీఆర్ గారి చెయ్యి ఎప్పుడు వీడలేదు అని చెప్పుకోవాలి. సో 2001లో ఈయన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత నల్లబెల్లి నుంచి జడ్పీటీసీగా అయితే ఎన్నికయ్యారు. ఆ తర్వాత మనకి జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడిగా బాధ్యతలు అయితే చేపట్టారు. అయితే 2018, 2014, 2018, 2023 ఈ 3 సంవత్సరాలు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారు. కానీ తొలిసారిగా అయితే 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి ఆయన గెలవడం జరిగింది. ఆయన ఎప్పుడూ కూడా ప్రజలతోనే ఉన్న మనిషి. అంటే కేసీఆర్ గారు మనస్తత్వం ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో, కేసీఆర్ గారి అడుగు జాడల్లోనే నడుస్తూ ఆయననే ఫాలో అవుతూ, అలాగే ప్రజలకి దగ్గరగా ప్రజల ఇబ్బందులను తెలుసుకుంటూ ప్రజలతో బతికిన మనిషి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అందుకే ఆయన అంతిమ యాత్రకు చూసుకోవచ్చు అసలు ఏ విధంగా వచ్చారో జనాలు అనేది. అలాగే ఎప్పుడైతే జూలై 26న పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చి ఆయన హాస్పిటల్కి వెళ్ళారో, ఈ విషయం తెలిసిన వెంటనే ఇటు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వాళ్ళు వెంటనే హైదరాబాద్ నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళడం జరిగింది, వరంగల్కి. అక్కడ వెళ్ళి చూపించిన తర్వాత క్రిటికల్ సిచ్యువేషన్ అన్న తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వెంటనే తీసుకురావడం జరిగింది. అంటే వాళ్ళు కష్ట సమయంలో అసలు కొంచెం కూడా లేట్ చేయకుండా వెంటనే వెళ్ళిపోయి ఆ టైంలో వాళ్ళు ఎంత అవసరమో మేమున్నాం నీకు అంటూ ఆ తోడుని వాళ్ళు చూపించారు, ఆ ప్రేమను చూపించారు. వాళ్ళ అనుబంధం ఎలాంటిదో కేసీఆర్ గారితో కావచ్చు, కేటీఆర్ గారితో, హరీష్ రావు గారితో, పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఉన్న అనుబంధం ఏ విధంగా ఉందో మనకి ఇక్కడ తెలిసిపోతుంది. సో లాస్ట్ టైంలో ఆఖరి క్షణాల్లో కూడా కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబం మొత్తానికి కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి కేసీఆర్ గారు హామీ ఇచ్చిన దాని ప్రకారం రాబోయే ఎన్నికల్లో, ఒకవేళ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు పోటీ చేసి గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన ఒక మంత్రి పదవికి చెందిన క్యాండిడేట్ అని కూడా ఒకటి వినిపించింది మనకి. సో ఇప్పుడు ఆ స్థానంలో స్వప్న గారు రాబోతున్నారు. మరి స్వప్న గారు పోటీ చేస్తే ఇప్పుడు
పెద్ది సుదర్శన్ రెడ్డి గారేమో రెడ్డి కేటగిరీ, ఆవిడేమో ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి. సో వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ మన అందరికీ తెలిసిందే. సో ఫ్యూచర్ లో ఏ విధంగా ఉంటాయి, అక్కడ రిజర్వేషన్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అని అన్ని చూసుకొని వెసులుబాటు ఉంటే కనుక ఖచ్చితంగా ఆవిడికైతే నర్సంపేట నుంచి పదవి వచ్చే అంటే పోటీ చేసే అవకాశం దక్కే సూచనలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా అన్ని రకాలుగా కూడా నేనే అండగా ఉంటానని చెప్పి కేసీఆర్ గారు కూడా మాటిచ్చినట్లుగా అయితే మనకి క్లియర్ గా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో స్వప్న గారు కనుక నర్సంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మరి అక్కడి ప్రజలు ఏ విధంగా ఆవిడ్ని స్వీకరిస్తారు, ఏ విధంగా గెలిపిస్తారు, ఎలా ఉంటారు అనేది అయితే చూడాల్సిన అంశమే.